హాయ్ అండి. అందరికీ నమస్తే. మా నెల్లూరు చేపల పులుసు తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా ఇలా 100 గ్రాముల చింతపండునైతే నానబెట్టేసుకున్నాము. తర్వాత టొమాటోసు, ఆనియన్స్, కొత్తిమీర, కరేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే మామిడికాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇలా ఫిష్‌నైతే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇదైతే ఫ్రై కోసం మ్యాగ్నేట్ చేసి పెట్టిన ఫిష్ పీసెస్. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని ఆవాలు, మెంతులు వేసుకున్నాము. తర్వాత అయితే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి కాసేపు అలాగే వదిలేయాలండి. చూడండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి అలాగే పసుపునైతే యాడ్ చేసేసుకున్నాము. వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత చింతపండు పులుసునైతే పోసేసుకోవాలండి. తర్వాత పులుపుకి తగ్గ వాటర్ అయితే పోసేసుకోవాలి. తర్వాత ఇలా బాగా తెల్లిన తర్వాత మాత్రమే మనం ఫిష్ పీసెస్‌ని వేయాలి. లేకపోతే మెత్తగా అయిపోతాయండి. చూడండి బాగా తెల్లుతుంది కదా! ఆ టైంలో ఫిష్ పీసెస్ వేయాలి. ఇంకా ఒక 10 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత మ్యాంగో పీసెస్ కూడా వేసేసుకున్నాము. తర్వాత మెంతుల పొడి వేసుకోవడమే ఫైనల్‌లో. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ చేపలైతే సర్వేపల్లి డ్యామ్‌లో ఫ్రెష్‌గా పడుతుంటే అన్నయ్య తీసుకొచ్చారు అప్పుడే. ఇంకా మన ఫిష్ ఫ్రై కూడా రెడీ